పర్యావరణ పరిరక్షణ ఇది ప్రతి ఒక్క పౌరుని మీద బాధ్యత ఉంటుంది. ఈరోజు ఎక్కడ పోయినా ప్లాస్టిక్ మయం, ఏ పంచనాలకు పోయినా, ఏ ఇంట్లోకి పోయినా, ఏ కిరాణా కొట్లకు పోయినా, ఎక్కడ పోయినా మరి ప్లాస్టిక్ సంచులు దర్శనం ఇస్తున్నాయి తప్ప మరి ఇంకా వేరే కనబడతలేదు. గ్రామంలో ఏదన్నా గ్రామం ఎంట్రన్స్ లో పోతే మనకు స్వాగతం చెప్పేది ప్లాస్టిక్ కవర్లే. మరి దీన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన బాధ్యత ప్రతి పౌరుల మీద ఉంటుంది. ఒక ప్రభుత్వాలే సరిపోదు, పౌరుల మీద కూడా మన మీద కూడా బాధ్యత ఉంటుంది. ఈ రోజు మా దుబ్బాకలో మరి మా మహిళలందరూ కూడా గ్రూప్లకు సంబంధించిన మహిళలు మరి వారందరికి మంచి ఆలోచన రావడం, మరి ఫంక్షన్ హాల్స్ లో పెళ్లిళ్ళు చేసుకున్నా, పేరంటాలు చేసుకున్నా, మన సొంత ఇంట్లో కూడా ఏదన్నా కార్యక్రమం చేసుకుంటే మరి మొదలు తెచ్చేది ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ ప్లేట్లు. మరి మా వంతుగా సహాయం చేస్తామని చెప్పి మా మహిళా గ్రూప్ సంఘాలందరూ కూడా ముందుకు వచ్చినందుకు మా దుబ్బాక మున్సిపాలిటీ తరఫున, నా తరఫున వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరుని అభినందిస్తున్నా. భవిష్యత్తులో మరి ఈ స్టీల్ బ్యాంక్ ఏదైతే పెట్టుకున్నారో మరి గ్రూపుల ద్వారా పెట్టుకున్న స్టీల్ బ్యాంకు ప్రతి గ్రామంలో కూడా మరి దీన్ని విస్తృతంగా మరి ముందుకు తీసుకెళ్లాలి. ఇంకా చాలా పెట్టాల్సిన అవసరం ఉన్నది. మేము కూడా మరి పట్టణంలో ఉన్న ఎక్కడెక్కడ ఉన్నా, పట్టణంలో ఉన్న, గ్రామాల్లో ఉన్న పబ్లిసిటీ చేస్తాం. మరి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఫంక్షన్ హాల్స్ పోయే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఫంక్షన్ హాల్స్తో మీటింగ్ పెట్టి మరి అన్ని కళ్యాణ మండపాలలో కూడా దీన్ని నిర్మూలించాలని చెప్పి పెద్ద ఎత్తున మరి వారికి కూడా మరి చెప్పడం కూడా జరుగుతున్నది. మరి అన్ని ఫంక్షన్ హాల్స్ కూడా మానేయడం, మరి మన పౌరులకు కూడా చెప్పి ఏ ఇంట్లో ఫంక్షన్ అయినా మరి ఇక్కడికి వచ్చి స్టీల్ బ్యాంకుల నుంచి గ్లాసులు కానీ, ప్లేట్లు కానీ, స్పూన్స్ కానీ ఇవన్నీ తీసుకుపోవాలి. ఇది మన కోసం భారత పౌరునిగా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. భవిష్యత్తులో ఇది చాలా అవసరం. ఈరోజు పశువులను కూడా పాపం అవి ప్లాస్టిక్ తింటున్నాయి. అందులో ఏదో మనం వదిలిపెట్టిపోతే అందులో ఏదో ఉంటుందని చెప్పి మేకలు కానీ, ఆవులు కానీ, బర్రెలు కానీ మరి చాలా రుగ్మతలకు లోనవుతున్నాయి. మరి ఆపరేషన్ చేస్తే ఆపరేషన్ ఏదైనా కడుపు నుంచి చీరి మొన్న టీవీలో కూడా చూసినాం. మరి 5 కిలోలు, 6 కిలోలు, 10 కిలోల ప్లాస్టిక్ కవర్లు వెళ్తున్నాయి. ఒక మూగజీవులు మరి ఇంత బాధపడుతున్నప్పుడు ఒక బాధ్యతగా మనము మరి భగవంతుడు ఇచ్చిన మేధస్సుకు మనకు ఉన్నది కాబట్టి దీన్ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి నేను ప్రతి దుబ్బాకల నియోజకవర్గంలో అన్ని మండలాలకు, మున్సిపాలిటీ సంబంధించిన ప్రతి పౌరుని కూడా నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా. దయచేసి మీరు ఏది ఉన్నా కానీ ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ పేపర్లు మరి కిరాణం షాపులలో కూడా మరి వాళ్ళు కూడా గ్రహించాలి. ఏదో వ్యాపారంకు డబ్బులు సంబంధించుకొని కరెక్ట్ కాదు. ఈరోజు ప్లాస్టిక్ ఎంత దూరం పోతుందంటే ప్రతి 10 మందిలో 2-3 క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ క్యాన్సర్ నిర్మూలించాలంటే మరి దానికి ఏకైక మార్గము ప్లాస్టిక్ నిర్మూలించాలి. మరి ఈరోజు క్యాన్సర్ బారిన పడ్డ ప్రతి పేషెంట్ కూడా మరి దానికి బాధ్యత కూడా మనమే తీసుకొని మరి దీన్ని పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలించి ఇలాంటి స్టీల్ బ్యాంకులు ఇంకా కూడా విస్తృతంగా ప్రచారం చేసి అన్ని గ్రామాలలో కూడా పెట్టే మేము ఒక రాజకీయ నాయకులమే కాదు ప్రతి పౌరుడు కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంతమంది మహిళలు వచ్చి ఈరోజు దీన్ని బాగా వాళ్ళ సొంత శ్రద్ధతో వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాం. మేము ఇక్కడ స్టీల్ బ్యాంక్ అనేది ఓపెన్ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. దీని వలన మా దుబ్బాక మున్సిపాలిటీ ప్రజలలో కొంచెం చైతన్యం రావాలని మా ఆర్పీల యొక్క అందరి ఉద్దేశం. మా ఆధ్వర్యంలో ఇదంతా మేము ఎందుకు చేస్తున్నామంటే మా గృహిణీలు ఫస్ట్ ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే అందరూ బాగుంటారు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ప్లాస్టిక్ తోటి వచ్చే క్యాన్సర్ను నివారించవచ్చు, కొంతవరకైనా నివారించవచ్చు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మేము ముందుకు వచ్చినట్టుగా అన్ని వార్డులలో ముందుకు వచ్చి అన్ని వార్డులలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మేము కోరుకుంటున్నాము. దుబ్బాక మున్సిపల్ పరిధిలోని మెట్మా వారి ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాస్టిక్ వద్దు, స్టీలే ముద్దు అనే కార్యక్రమంలో భాగంగా నిజంగా వాస్తవానికి చెప్పాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించాలి. ఎందుకంటే ఎక్కువ శాతం అనారోగ్యం పాలవుతున్నారు. దానివల్ల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ వాటిలో మనం వేడి అన్నం తింటుంటే ఆ స్మెల్లే వేరే వచ్చే విధంగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ స్టీల్ బ్యాంకు మన దుబ్బాక మున్సిపల్ పరిధిలోని
మన పురపాలక సెటిలర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దుబ్బాక పట్టణ ప్రజలందరూ ఏ చిన్న ఫంక్షన్ అయినా ఈ స్టీల్ బ్యాంక్ ఉపయోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా దుబ్బాక పట్టణ ప్రజలందరినీ కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.